24 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్ ప్లస్ 600 స్క్వేర్ ఈజ్వల్ అని చెప్పి డాష్ అని ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్ 599 స్క్వేర్, 601 స్క్వేర్, 609 స్క్వేర్, 611 స్క్వేర్ అని చెప్పి ఇచ్చాడు. డైరెక్ట్ ప్రాబ్లం ఇది. మరి ఎలా చేస్తామంటే మనకు ఫస్ట్ 600 తీసుకున్నాను నేను. 600 స్క్వేర్ అంటే మనకు ఎంత వస్తుందంటే 6 స్క్వేర్ మీన్స్ 36. తర్వాత 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు మనం 4 జీరోస్ రాసుకోవచ్చు. ఆ తర్వాత 25 స్క్వేర్ రాసుకుంటా. 25 స్క్వేర్ మీన్స్ 625 ఇక్కడ రాస్తా. నెక్స్ట్ 24 స్క్వేర్ మీన్స్ 576 అనమాట. ఇప్పుడు వీటిని యాడ్ చేసినానంటే ఎంత వస్తుంది 11, తర్వాత 10, ఆ తర్వాత 12, తర్వాత 1, 36 అనమాట. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినామంటే అయిపోయింది మనము. మరి ఎలా చేయొచ్చు అంటే మనము డివిజన్ మెథడ్ ఆ డాట్ మెథడ్ అంటాం. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి రైట్ సైడ్ నుంచి, మళ్ళీ 1 డాట్ వదిలి ఇక్కడ డాట్, నెక్స్ట్ 1 డాట్ వదిలి ఇక్కడ డాట్ పెట్టుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫస్ట్ డాట్కి డివిజన్ చేయాలి. సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఏది వస్తుంది 6 6 36 అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే డైరెక్ట్గా సెకండ్ డాట్ ఎక్కడ వరకు అవన్నీ మనం ఇక్కడ రాసుకోవాలి, అంతవరకు రాసుకోవాలి. అంటే 12 రాసుకుంటా ఇక్కడ నేను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే మనము ఈ 6కి ఇక్కడ వచ్చిన దాన్ని ఏం చేయాలంటే డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత వస్తుంది 12 వస్తుంది. 12 వస్తుందంటే మనకు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అయితే అంటే కాదు కాబట్టి ఏం చేస్తా 0 పెడతా, ఇక్కడ 0 పెడతా. అప్పుడు ఏమొస్తుంది 120 × 0 ఎంత వస్తుంది 120 వస్తుంది. 120 × 0 మనకు అంటే 120 × 0 ఎంత 0 కాబట్టి 0 చేస్తే నెక్స్ట్ మనం ఏమొస్తుంది 12 వస్తుంది. నెక్స్ట్ అడవ తీసుకెళ్తా 01 అనమాట. 01 అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 12 అంతకుముందు రిమైన్ అలానే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొత్తగా వేసిన దాన్ని ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఎంత వస్తుంది ఇంటూ 2 చేస్తే 0 × 2 0నే వస్తుంది. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తాం మనకు 120, ఇక్కడ 1201 ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ ఏం చేయొచ్చు మనం 1 పెట్టినామంటే అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది 1201 ఇంటూ ఏం చేయాలి ఈ 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1201 ఇంటూ 1తో ఏమొస్తుంది 1201 వస్తుంది కాబట్టి 1201. సో ఇది 601 స్క్వేర్కి ఈక్వల్ అని చెప్పని అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.